హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మా అత్తయ్య షాపింగ్కి వెళ్తున్నాము. షాపింగ్ అంటే ఎంతో దూరం కాదు, ఇంటికి దగ్గరలోనే. హెల్మెట్ పెట్టుకోలే అని అయితే కమెంట్ పెట్టకండి, ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ బండి. సో ఈరోజు షాపింగ్ ఎందుకు చేస్తున్నామంటే మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది. సో మా అత్తయ్యకి శారీ కొందామని వెళ్ళాము. నేను కేరళకు వచ్చినప్పుడల్లా నాకు తెలిసిన వాళ్ళు ఏదైనా కేరళ శారీ తీసుకురా కదా నా కోసం, అక్కడ నుండి తక్కువ రేట్లో ఉంటాయి కదా అంటారు. కానీ ట్రూత్ ఏంటంటే ఇక్కడ ఏమి తక్కువ రేట్లో ఉండవండి, ఫిక్స్ రేట్ ఉంటుంది. ఏ చిన్న షాప్లో వెళ్ళినా, ఏ చిన్న వస్తువు కొన్నా, బట్టలనే కాదు, ఇక్కడ ఏ షాప్ అయినా ఫిక్స్ రేట్, నో బార్గెన్. అట్లీస్ట్ మనము మన ఇంటికాడ హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ 100కి వస్తువు అడగగలుగుతాం, 80 రూపీస్కి కానీ 90 రూపీస్కి, ఇట్లా ఏదో కొంచెం మనం బార్గెన్ అడుగుతాము. కానీ ఇక్కడైతే నో బార్గెన్ అండి, అసలు బార్గెన్ ఆప్షనే లేదు. ఏమైనా ఎక్కువ మాట్లాడితే ఇదేమి మీ హైదరాబాద్ కాదు అన్నట్టు మాట్లాడతారు ఇక్కడ. ఆన్లైన్లో చూసాం మేము, చాలా బాగున్నాయి ఆన్లైన్లోనే. ఒక ఇన్స్టా పేజ్ కూడా ఉంది, అందులో చాలా నచ్చింది మాకు. కానీ అది డెలివరీ అవ్వట్లేదు మాకు కావాల్సిన డేట్కి. సో ఫంక్షన్ ఉన్న డే తర్వాత వస్తుంది, సో తీసుకొని వేస్ట్ అవుతుందని చెప్పి ఇక మేమే షాప్కి వచ్చి షాపింగ్ చేద్దామని వచ్చాము. ఫైనల్గా ఈ సారీ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము. నాకు డిజైన్ నచ్చింది, ఎందుకంటే ఈ ఫ్లవర్ వల్ల కొంచెం లుక్ వస్తుంది. ఇక్కడ కేరళ సారీ అంటే సింపుల్గానే ఉంటాయి, మరి హెవీ వర్క్ అనేది ఉంది. సో అలానే మా ఇషిక కోసం ఏదైనా డ్రెస్ చూద్దాం అనుకున్నాను, కానీ ఏమంత నాకైతే కాస్ట్ అనిపించలేవు. వెళ్ళే దారిలో స్టిచ్చింగ్ సెంటర్ ఉంది, సో అలానే మేము బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇచ్చేసి ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.